హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడీస్. మీకోసం కొత్త వీడియో. ఒక మంచి 70 ఎకరాల ల్యాండ్ అనేది మునిగడికి 20 కిలోమీటర్ల దూరంలో చాలా సింగిల్ బిట్ అనమాట. చాలా పెద్దగా సింగిల్ బిట్, రోడ్డు ఫేసింగ్ తక్కువ, పొడవు ఎక్కువ అనమాట. కరెక్ట్గా తార్ రోడ్డు పాయింట్ అండ్ ఎండింగ్ హిల్స్ అనమాట. చాలా మంచి బిట్టు, చాలా బాగుంది. ఇదైతే మాత్రం 10 lakhs అబోవ్ చెప్తున్నారు. బట్ మనకి బార్గెనింగ్ అని కూడా చెప్పారన్నమాట. సో లైక్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేయండి. మంచి బిట్టు, ఏకకంఠంగా 70 ఎకరాలు. ఇది మునిగడికి 20 కిలోమీటర్ల నుండి 25 కిలోమీటర్ల మధ్యలో వస్తుంది అన్నమాట. ఒక తార్ రోడ్డును ఆనుకున్న ఈ బిట్టుని మనం హ్యాపీగా కొనుక్కున్నట్లయితే ఏక బిట్టు, బోర్లు పడతాయి, వెనక రివర్ ఉందనేది చెప్పారు. సో ఆ రివర్ కూడా చూశాను ముందు. బట్ ఈ ల్యాండ్కి చివరి వరకు వెళ్ళి చూడాలి ఎవరైనా తీసుకుంటే, ఎందుకంటే అది కొండ వరకు ఉందన్నమాట. సో మీరు చూస్తే ల్యాండ్ పాయింట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా క్లియర్గా నేను చూపించాను. ఈ రోడ్డుకి ఆనుకునే మనం వెళ్తున్న ఈ రోడ్డుకి ఆనుకునే ఆ బిట్ ఉంది కాబట్టి మీకు హైవే రోడ్డే కాబట్టి ఇబ్బంది ఎట్లేదు. డబల్ రోడ్డే కాబట్టి కొత్త రోడ్డు అవుతుంది అనమాట. ఇంకా కొంతవరకు అయింది, ఇంకా కొంతవరకు ఉందన్నమాట. సో బట్ బిట్ వరకు అయితే ఆల్రెడీ తార్ రోడ్డుతో ఉంది కాబట్టి మనకి దాంతో గొడవ లేదనమాట. ముందుకి ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది. ఈ రోడ్డున ఆహ్లాదకరంగా డెవలప్ అవుతుంది. సో ఈ రోడ్డు కూడా హైవే రోడ్డు కిందకే లెక్క అనమాట. సో అందుకని ఈ రోడ్డు బిట్టు కూడా ఎక్స్పెన్సివే కాబట్టి ఈ రోడ్డును కొనాలని కూడా మనం ఆలోచించే కొనాలి. ఎందుకంటే మన వాళ్ళు అందరికి కూడా తక్కువలో వస్తాయని అనుకుంటున్నారు. తక్కువలో ఇక్కడ రావు. ఎందుకంటే ఇవన్నీ కూడా అడ్వాంటేజ్. అందరూ తెలుగు వాళ్ళు ఉంటారు, అన్ని కన్వీనియన్స్ ఉంది, వాటర్ కన్వీనియన్స్ ఉంది, ట్రైన్ కన్వీనియన్స్ ఉంది, అన్ని రకాలుగా. వాటర్ చూశారు కదా నది. ఈ నది ఇప్పుడు మనం చూస్తున్న బిట్టికి వెనక వైపులు వెళ్తుందని చెప్పారు. సో నేను వెనక వైపు వెళ్ళే అంత టైము వాళ్ళు మనకి ఇవ్వలేదు అనమాట. బట్ మనం తీసుకోవాలని డిసైడ్ అయితే మాత్రం ఖచ్చితంగా వెనక్కి వెళ్ళవలసి ఉంటుంది అనమాట. ఆ రకంగా బిట్టిని మనం క్లియర్గా చూసుకుంటే మనకి అర్థమవుద్ది అన్నట్టు. సో బిట్టు ఇక్కడ నుండి స్టార్ట్ అవుద్ది కాబట్టి బిట్టిని చూడండి. ఏక బిట్టు దున్ని ఉందన్నమాట. కాబట్టి ఏదైతే దున్నిందో అలాగా బిట్టు ఫేసింగ్ తీసుకున్నట్లయితే ఆ వెనక్కి హిల్స్కి వెళ్ళే వరకు ఈ బిట్టు ఏకదాటిగా ఉందన్నమాట. సో లోపలికి కూడా వెళ్ళక్కర్లేదు, రోడ్డు మీద నుండే చూపిస్తున్నాను. చూశారు కదా ఎంత ప్లెయిన్గా దున్నించారో, అంత ప్లెయిన్గా ఉంచారు. ఇది రోడ్డు ఫేసింగ్ అనమాట. ఎక్కడి నుండి ఎక్కడి వరకు అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ ఆ రాయి దగ్గర స్టార్ట్ అయ్యి ఆ చివరి వరకు మనకి ఫేసింగ్ అనేది రోడ్ ఫేసింగ్ తక్కువ అయినప్పటికీ బిట్టు పొడవు అనేది చాలా ఎక్కువ. హిల్స్ వెనకాతల రివర్ ఉందంటున్నారు, అదైతే నేను చూడలేదు. సో తీసుకోవాలనుకున్న మనం కలిసి వెళ్ళి చూసినట్లయితే మనకి అది ఎక్కడ ఏంటి అనేది మనకు అర్థమవుద్ది అనమాట. కాబట్టి ఎవరం కూడా మనం హిల్స్ దగ్గరికి వెళ్ళి చూడాల్సిందే. ఈ బిట్టు తీసుకోవాలనుకుంటే బిట్టు రేటు మాత్రం 10కి తగ్గదు. అది ఫిక్స్ అయ్యి వచ్చినట్లయితే మనకి ఏదో ఒక రకంగా అవుద్ది అన్నట్టు. సో లేదు మనకి 4కే దొరుకుతుంది, 3కే దొరుకుతుంది అంటే ఇక్కడ దొరకదు. మునిగడ ల్యాండ్స్ అయితే దొరకవు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం వచ్చి ఇవన్నీ కొనుక్కొని డెవలప్ చేసుకున్నాం అనమాట. ఆ బాధలన్నీ పడ్డారు. వచ్చే వాళ్ళ దగ్గర తీసుకొని ఎన్ని బాధలు ఉంటాయో అన్ని బాధలు ఉంటాయి. సో అది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఎంత బాధ అనేది. మొన్న కూడా వాళ్ళ కమిషన్కి అంటారు అనమాట. కమిషన్ పెద్ద ఆంధ్రాకి దానికి పెద్ద తేడా ఏముంది, అక్కడ కోటికి 1% ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ 1% ఇస్తాం అంటే నేను ఒప్పుకోలేదు అనమాట. ఎందుకంటే ఇక్కడ బాధలు వేరు, ఇక్కడ జర్నీ వేరు, ఇక్కడ మాకు కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరు. అది ఇంటికాడంటే లోకల్ అంటే ఖర్చు ఉండదు, ఏముండదు. ఒక రూపాయి కూడా మన జోబులో తీయిపోయినా కానీ మనకి జోబుకి 10 రూపాయలు వస్తుంది కదా, అది సులువు 1% తీసుకుని. ఇక్కడ అది జరగదు. అందుకనే ఒక పార్టీని ఒగ్గిసాను కూడా. ఎందుకంటే కమిషన్ డిస్కస్ చేసిన వాళ్ళు మనకి ఇంకా భూమిని సక్రమంగా కొంటారనే డిస్కషన్ నాకు ఎందుకు అనిపించింది. సో వాళ్ళ తప్పు అయ్యేది ఉండదు, వాళ్ళు థింక్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ అనుకోవచ్చు.
సో నా థింక్ ఆఫ్ వ్యూలో కమిషన్నే డిస్కస్ చేస్తే నేనేం చేయలేను కదా. రూపాయి తగ్గించుకున్నాడంటే నేను ఇప్పుడు కూడా తగ్గించుకునే వ్యక్తినే కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదు. సో కమిషన్ ఇంపార్టెంట్ కాదు, మనకు కావాల్సింది కరెక్ట్ అయిన బిట్ని మనం అందించామా లేదా, వాళ్ళు మనతో కొన్నారనుకుంటే వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉన్నారా లేదా, ఇలాంటి విషయాలను నేను పరిగణలోకి తీసుకుంటాను. కానీ రూపాయి కమిషన్ తక్కువ ఇచ్చారనో, లేదంటే మనతో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయట్లేదనో మనం ఇలాంటి మాత్రం నేను తీసుకోను. రికార్డు చాలా క్లియర్గా చెక్ చేసుకొని మరి మనం చేస్తున్నాం అంటే డబ్బు